ఓపెన్‌గా చెప్పండి మీరు. హెచ్‌సీవీ భూములలో రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవ్వడం అనేది శ్రేయస్కరమా? కాదా? 100కి 100% తప్పది. ఆ! అది 1974లో తెలంగాణ, ఆంధ్ర ఉద్యమాలు నడిపిన తర్వాత హ్మ్. 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా రా పార్లమెంటు ఆమోదించబడినటువంటి రాజ్యాంగంలో చేర్చబడిన తర్వాత ఏర్పడినటువంటి ఏకైక యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. హ్మ్. ఏ సెంట్రల్ యూనివర్సిటీ గూడా రాజ్యాంగ చట్టబద్ధమైనటువంటి విధి విధానాలు లేవు. హ్మ్. నిర్ణయాలు గాలే. హ్మ్. 1976 నుంచి పానీ నకలు ఎక్కిర్రు గదా! హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ అని ఉంది. ఈరోజు కూడా పానీ నకలు చూస్తే, అప్పటి పానీ నకలు చూస్తే హ్మ్. హెచ్‌యూ అని ఉంది. హ్మ్. పానీ నకలు ఎట్లెక్కుతారు చెప్పండి? అవు. ఎక్కుతారా? అవు. కాకపోతే గెజెట్ ఉంది, పానీ నకల్లో ఉందనే అభిప్రాయంతోటి ఆ రోజున్న యూనివర్సిటీ వాళ్ళకి ఇదంతా తెలవదు కదా! ఇంత మోసాలొస్తాయి.